వాళ్ళు ప్రార్థనలు పెట్టుకునే సమయంలో కూడా అనేక మంది వ్యతిరేకించే పరిస్థితులు, అడ్డగించి ఈ గొడవలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే క్రైస్తవులుగా లేదా క్రీస్తు సువార్తను ప్రకటించేవారిగా మనకి రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయో వాటి విషయము మనం తెలుసుకోవాలి. అలాగే బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనల్ని అడ్డగించి ప్రశ్నించి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అన్నది మనం మొట్టమొదట వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భారతదేశంలో ఉన్న వారందరికీ స్వేచ్ఛ ఉంది, రైట్ టు ఫ్రీడమ్. వాళ్ళకి ఏ మతమైన లేదా విశ్వాసాన్ని అంగీకరించే వ్యక్తిగత స్వేచ్ఛ ఒక వ్యక్తికి, ఒక సాధారణమైన